జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనస్సు పనిచేసే యోగ్యత కలిగిన ప్రాణి మానవుడు. మిగతా ప్రాణులకి మనిషికి ఇదే ప్రధానమైనటువంటి తేడా. మిగతా ప్రాణుల్లో జ్ఞానం ఉంటుంది, ప్రవృత్తులు ఉంటాయి, కానీ మనస్సు ఒక్కటే వాటిలో పనిచేయదు. మనిషికి ఆ మనస్సు అనేది పని చేయించుకోగలిగేటటువంటి యోగ్యత భగవంతుడు ప్రసాదించాడు. కనుకనే ఇతన్ని మానవ అని అన్నారన్నమాట. అవకాశం ఉండి కూడా మనసుని వాడుకోలేని వాడిని దురదృష్టవంతుడు అని అంటాం మనం. జంతువుల్లో కూడా జ్ఞానం ఉంటుంది, అందుకోసమనే వాటిలో ప్రవృత్తులు మనం చక్కగా చూస్తున్నాం. కానీ వాటి ప్రవృత్తులు ప్రధానంగా దేహాన్ని సక్రమంగా పోషించుకోవడానికి, తమ యొక్క జాతిని అదే క్రమంలో కొనసాగించడానికి అవి ప్రవర్తిస్తుంటాయి. మానసిక సంస్కారాల ప్రభావాన్ని బట్టి చిత్తవృత్తులు సాగుతూ ఉంటాయి. చిత్తవృత్తులని బట్టి దేహ ప్రవృత్తులు సాగుతూ ఉంటాయి. చేత మానసిక సంస్కారాల్ని బాగు చేసుకోవడం కోసం ఏం చేయాలి అనేదే మనకి ప్రధానంగా చెప్తుంటాడు. దాన్నే పాపము అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు. పాపాలంటే అవేవో వాడిని కొడితే వచ్చింది, వీడిని తిడితే వచ్చింది అని కాదు. మనస్సులో జన్మ పరంపరగా వస్తూ ఉండేటటువంటి సంస్కారములు, ఈ సంస్కారాల యొక్క విముక్తి వీడికి కావాలి. ఈ సంస్కారాల నుంచి విడిపడడం అనేటువంటి వీడి ప్రవృత్తి వల్ల జరగదు. వీడికంటే ప్రభావం కలిగినటువంటి దేవుడి యొక్క జ్ఞానాన్ని తోడు చేసుకోవడం ద్వారా వీటిని ఇందులోంచి బయటికి పంపవచ్చును అన్నమాట. తనతోటి సమానంగా ఉండేటువంటి ప్రవాహం వల్ల ఇందులో ఉండేవి బయటికి సాగవు. అదే అమౌంట్ ఉండేటువంటి వాటర్ దీంట్లోంచి బయటికి పెడుతూ ఉంటుంది. మళ్ళీ కొత్త వాటర్ వచ్చి చేరుతుంది, మళ్ళీ బయటికి పెడుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త వాటర్ వస్తుంది, బయటికి చేరుతూ ఉంటుంది. దీనికంటే వేగవంతమైనటువంటిది, దీనికంటే ప్రభావవంతమైనటువంటి నీరు చేరితే ఇందులో ఉండేది పూర్తిగా బయటికి పోయి లోపల ఉండే దోషాలు తొలగుతాయి. కారణం ఏంటంటే ఇన్నిటి ప్రవృత్తుల్ని కూడా నడిపించేవాడు మనకు తెలియదు ఎవడో. భగవద్గీతలో అది నేనే అని ఆయన స్పష్టం చేశాడు. గతంలో 7వ అధ్యాయంలో రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అంటూ అచేతన వస్తువులకు ఉండేటటువంటి స్వభావాన్ని తాను ఎట్లా నడిపిస్తాడో చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రాణి ఏ రకమైన శరీరం కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక జీవుడు ఎలాంటి అది చేతన శరీరమా అచేతన శరీరమా అనే ప్రశ్న లేదు. కానీ ఒక జీవుడు అనేవాడు ఒక చోట ఒక శరీరంలో ఉన్నాడు అని అంటే ఆ జీవుడు ఒక సూక్ష్మ శరీరాన్ని కలిగి ఉంటాడు అనే విషయం మనకి తెలుసు. ఏమిటి ఆ సూక్ష్మ శరీరము అని అంటే పంచభూతాలు, తన్మాత్రలు,
పంచభూతాలకి చెందిన మూల అంశాలు. చెట్టుకి గింజలాగా అనుకోండి, చెట్టుకి గింజ తన్మాత్ర అంటాము. అలాగే ఈ పంచభూతాలకి కూడా 5 తన్మాత్రలు ఉంటాయి. ఆకాశానికి శబ్ద తన్మాత్ర, గాలికి స్పర్శ తన్మాత్ర, నిప్పుకి రూప తన్మాత్ర, నీటికి రస తన్మాత్ర, మట్టికి గంధ తన్మాత్ర అని అంటారు. వీటికి తన్మాత్రలని పేరు పెట్టండి, మూలాంశాలని అర్థం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అని 2వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఈ మాత్రలు అని అంటారు వాటిని. మనకి మామూలుగా తెలుగులో ఉండేట మాత్రలు వేరండి, ట్యాబ్లెట్స్. కానీ ఇవి అవి కాదు. ఈ మాత్ర అనంటే ఆ భూతము యొక్క యోగ్యతల అన్నిటినీ తనలో పెట్టుకుని ఉన్నటువంటి ఒక కారణము అని అర్థం. ఇలాంటివి 5 భూతాలకి 5 తన్మాత్రలు ఉంటాయి. ఈ 5 తన్మాత్రలతోటి ఏర్పడ్డ శరీరం, అందులో ఉంటాడు జీవుడు. ఎప్పుడు తనతో పాటు 5 జ్ఞానేంద్రియాలని, ఈ తన్మాత్రలని గుర్తించగలిగేటటువంటి, తన్మాత్రల వల్ల ప్రకాశించే ఏ గుణాలు ఉంటాయో భూతాల్లో వాటిని గ్రహించగలిగినటువంటి జ్ఞానేంద్రియాలు అంటాం. ఆ జ్ఞానేంద్రియాలు వాటిని నడిపేటటువంటి మనస్సు. అంటే మనస్సు 5 జ్ఞానేంద్రియాలు 6, వీటితో పాటు 5 పంచ తన్మాత్రలు. వీటన్నిటిని కలిపి ఒక గూడుగా, ఒక కవచంగా, ఒక క్యాప్స్యూల్ లాగా కలిగి ఉంటాడు జీవుడు ఎప్పుడు కూడా. వీటన్నిటిని కలిపి సూక్ష్మ శరీరము అని అంటారు. ఈ సూక్ష్మ శరీరంలో జీవుడు ఉంటాడు, జీవుడు వెనక దేవుడు ఉంటాడు. అంటే వీటన్నిటినీ కూడా జీవుడు శరీరంగా పెట్టుకుంటే, ఆ జీవుణ్ణి కూడా శరీరంగా పెట్టుకుని లోపల ఆయన కూర్చుని ఉంటాడు. అన్నిట్లోనూ కూర్చుని ఉంటాడు ఆయన. చేతనాల్లో అచేతనాల్లో కూడా ఇలాంటి సూక్ష్మ శరీరం కలిగిన జీవుడు ఉంటాడు. ఇది మనకి శాస్త్రం చెప్తోంది. ఇది మనకి వేదం చెప్పింది ఛాందోగ్యమని. అనేన జీవేన ఆత్మనానుప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి. నేను ఇలా ప్రవేశించి ఉన్నప్పుడే ఏ వస్తువుకైనా ఒక ఆకృతి ఏర్పడుతుంది, ఒక పేరు ఏర్పడుతుంది. లేకపోతే పేరు ఏర్పడదు, ఆకారం ఏర్పడదు. గుర్తించాల్సింది మనం ఏమిటి? దేనికైనా ఒక పేరు రూపము ఉన్నాయి అని అంటే ఆ పేరు రూపం కలిగిన వాటి లోపల ఈ సూక్ష్మ శరీరాన్ని పెట్టుకున్నటువంటి జీవుడిలో పరమాత్మ ఉన్నాడు అని తాత్పర్యం. ఏం చేస్తుంటాడు ఆయన లోపల కూర్చుని? వీటిని, వాటి ప్రవృత్తుల్ని కూడా తన చేతిలో పెట్టుకుని ఉంటాడు ఆయన. అందుకే ఆయన పేరు లోక మహేశ్వర. ఇది ఎప్పుడు చేయగలిగినటువంటి పని కానీ కాదు. కానీ అన్నిటినీ అన్ని కాలాల్లో అన్ని రకాలుగాను శాసించడం అనేటటువంటిది ఒక్కడికే ఉంటుంది. అది నేను సుమా. మాం యహ సర్వలోకేశ్వరం వేత్తి. ఇది భగవంతుడు చెప్పుకున్నది. ఇది ఎలా నియమిస్తాడు ఆయన అనేది మనకి తెలియడం కోసమని మొదట 7వ అధ్యాయంలో రసాన్ని నేను నియమిస్తా, రసములో ఉండే గుణాన్ని కూడా నేనే నియమిస్తా. రసోహం అప్సు రసః అహం అని చెప్పాడు. అంటే నీటిని నేనే కంట్రోల్ చేస్తా, నీటిలో ఉండే గుణాన్ని కూడా నేనే కంట్రోల్ చేస్తా, రుచిని కూడా నేనే కంట్రోల్ చేస్తా. పుష్పాన్ని నేనే కంట్రోల్ చేస్తా, పుష్పానికి ఉండే రంగుని కూడా నేనే కంట్రోల్ చేస్తా, పుష్పానికి ఉండే పరిమళాన్ని కూడా నేనే కంట్రోల్ చేస్తా. ఇది అన్నమాట. ఇప్పుడు జంగమాలుగా ఉండేటటువంటి వస్తువుల్లో అది స్థావరాలకు సంబంధించింది. ఇక్కడ జంగమాలుగా ఉండే వాటిల్లో కలిగేటటువంటి మానసిక ప్రవృత్తులు ఉంటాయి, చిత్తవృత్తులు ఉంటాయి. ఆ చిత్తవృత్తులన్నీ కూడా నా ఆధీనంలో ఉంటాయి. ఎందుకుంటాయి అట్లాగా? అవి ఆయా కర్మానుభవానికి కావలసినట్లుగా వీటిని నడిపించడానికి, వాటి సంస్కారాలని బేస్ చేసుకుని, ఆధారం చేసుకుని వాటి చిత్త ప్రవృత్తులు సాగేటట్టు చేస్తా. చిత్త ప్రవృత్తుల్ని బట్టి వాటి భౌతిక ప్రవృత్తులు సాగేటట్టు చేస్తా. తద్వారా అవి కర్మని అనుభవిస్తాయి. అది ఒక్కొక్కసారి
ఆ మంచిగా అనుభవించవచ్చు, ఒక్కొక్కసారి చెడుగా అనుభవించవచ్చు. బట్ ఏదైనప్పటికీ దాన్ని నడిపించగలిగిన వాడిని నేనే. ఇది నాకు ఉండేటటువంటి ఒక గొప్ప సంపద. ఇవి త్రివిధ భావనలో కూడుకుని ఉన్నవే కనుక ఈ త్రివిధ భావనాయుతమైనవన్నీ నా అధీనంలోనే ఉంటాయి, సందేహమే లేదు దాంట్లోనూ. ఇది ఆయన 4-5 శ్లోకాల్లో స్పష్టపరుస్తున్నాడు. ఒకసారి శ్లోకం చూద్దాం మనం. 4వ శ్లోకం 10వ అధ్యాయం. బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవః అభావః భయం చ అభయమేవ చ. కంటిన్యూ చేస్తున్నాడు 5వ శ్లోకంలో కూడా. అహింసా సమతా తుష్టిః తపో దానం యశః అయశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధాః. ఇవన్నీ కూడా మత్త ఏవ, అనేక రకాలుగా ఉండేటువంటి ఈ చిత్త ప్రవృత్తులు, ఇవన్నీ చిత్త ప్రవృత్తులకు సంబంధించిన ప్రకరణం. అది మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ మనకి లోకంలో ఎప్పుడు తెలుస్తూ ఉండేవి, కనిపిస్తూ ఉండేవి కూడా. సుఖం కనిపిస్తుంది, దుఃఖం కనిపిస్తుంది, బుద్ధి వాడికి ఉందలే సాధారణంగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనకి కనిపించినా అడుగుతున్నాం కదా, బుద్ధి లేదురా నీకు అని అడుగుతూ ఉంటాం. బుద్ధి లేదని వీడికి తెలిస్తేనే కదా వాడు అడిగేది. వాడిని ఆయన వీడికి ఉంటే వాడిని అడగడు కదా వాడు. అంచేత బుద్ధి లేకపోవడం, అప్పుడప్పుడు పాపం తెలివి తక్కువగా ఒకదాన్ని చూసి ఒకటి అనుకుంటూ ఉండడం. సో ఇలాంటివన్నీ మనకి లోకంలో కనిపించేటటువంటివి, కాస్త అబ్జర్వ్ చేస్తే తెలిసేటటువంటివి. ముందరగా వాటిని ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. అందులో మొట్టమొదటిది బుద్ధి. ఒక వస్తువుని ఉన్నదున్నట్టుగా నిరూపణ చేసే శక్తికి బుద్ధి అని పేరు. అలా చేయగలిగితే బుద్ధి ఉన్నట్టు లెక్క. జ్ఞానం బుద్ధి కంటే కొంచెం విలక్షణంగా ఉండాలి. ఏమిటది విలక్షణత అంటే, ఏది చేతనం ఏది అచేతనం, వస్తువుల యొక్క బాహ్య ప్రవృత్తుల్ని దాటి ఇది చేతనాచేతనములని గురించినటువంటి ఒక వివేచన శక్తి, దానికి జ్ఞానము అని పేరు. అసమ్మోహ, సమ్మోహము అనంటే ఒక వస్తువుని చూసి మరొక వస్తువు అని భ్రమించడం. మోహ అంటే భ్రమ, సమ్మోహ వేరువేరుగా ఉండే వాటిని సం ఏకీకృత్య, వాటిని ఒకటి అని అనుకోవడం, అదే ఇది అని అనుకోవడం. అంటే ఎక్కడో ఒక చోట నేల మీద పెడుతుంటే, ఇసుక నేలలో పెడుతుంటే ఒక చిప్ప, ఆల్చిప్ప పడింది అనుకోండి, అది ఎక్కడో పగిలి పడింది. పగిలినప్పుడు తెల్లగా ఉంటుంది కదా, దాంట్లో కాస్త ఎండ కూడా ఉందేమో, అది మెరుస్తుంది. వీడికి ఎప్పుడో ఒకనాడు చూసినటువంటి వెండి జ్ఞాపకం ఉంది. దాన్ని చూసి ఓ ఇది బహుశా అదేనేమో వెండి అంటారు. దీన్ని ఏమంటారు? దాన్ని సంస్కృత భాషలో సుక్తౌ రజత బుద్ధి అని అంటారు. రజతం అంటే వెండి, సుక్తి అంటే ఆల్చిప్పలు. పగిలిన ఆల్చిప్పని చూసి వెండి అని అనుకోవడం, తాడుని చూసి పాము అనుకోవడం, నేల బీటని చూసి ఒక పాము అని అనుకోవడం, ఇవన్నీ మనకి లోకంలో సాధారణంగా అనిపిస్తూ ఉంటాయి కదా. వీటన్నిటికీ పేరేమిటి? వేరు వేరు అయిన వాటి యందు వేరైనటువంటి బుద్ధి కలుగుట. అంటే తాడు యందు పాము బుద్ధి, తాడు యందు తాడు అనే భావం కలిగితే అది బుద్ధి అంటాం దాన్ని. కానీ ఇది లేదు కదా. ఇప్పుడు ఏం చేశాడు వాడు? పాముని తాడుతోటి ఏకం చేసేసి చూస్తున్నాడు. ఇది సమ్మోహ అంటాం. అది కాదు, అది ఉండకూడదు. అసమ్మోహ అంటాం. ముఖ్యమైన వస్తువుల్ని ఆ రకంగానే గుర్తించగలిగితే, మరొక రకంగా మారకుండా గుర్తించగలిగితే అసమ్మోహ క్షమా. క్షమా తప్పు చేసిన వాడు ఎదురైనా వాడిని ఓరిమి వహించి సహించగలుగుట క్షమ. కాకాసుడు వచ్చి ఎదురుపడ్డాడు,
అదో పాపం సీతమ్మ రికమెండ్ చేసింది, ఏదో పాపం బుద్ధి తక్కువ తినేది చేశాడే, వదిలిపెట్టావా, వదిలిపెట్టేశాడు. ఇది క్షమ, సహించగలుగుట. తప్పు చేసినటువంటి వ్యక్తి దొరికినా శిక్షించే అవకాశం ఉన్నప్పటికీ కూడా సహించి వాణ్ణి వదిలివేయుట క్షమ అని అంటాం. ఇది ఒక్కొక్కసారి మంచిది, ఒక్కొక్కసారి చెడ్డది కూడా. చూడండి, మనకి పురుషోత్తముడి అనే రాజుగారి కథ చెప్తుంటారు. పోరస్ అని అంటారు కదా, పురుషోత్తముడు. ఆయన మీదకి అలెగ్జాండర్ యుద్ధానికి వచ్చాడట. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళం. ఆ అలెగ్జాండర్ వచ్చినప్పుడు అతన్ని యుద్ధం జరిగింది. కానీ ఆ ముందు రోజు ఈ అలెగ్జాండర్ యొక్క పత్ని భార్య వెళ్ళి, ఆవేళ రాఖీ పూర్ణిమ మీద వచ్చినట్టుంది, వెళ్ళి అతనికి ఒక రాఖీ కట్టి నాకు పతి భిక్షను పెట్టవయా, అది నేను కోరుకుంటున్నాను అని అడిగింది. నో ప్రాబ్లం అన్నాడు పాపం ఆ పెద్ద మనిషి. ఎవరు ఇంతకీ నీ పతి అని అడిగితే అలెగ్జాండర్ అని ఆవిడ చెప్పింది. ఏం చేస్తాడు అతను? రేపొద్దున యుద్ధం ఉంది, వెళ్ళాలి, అతన్ని సంహరించాలి, తన దేశాన్ని కాపాడుకోవాలి. కానీ ఆ ముందు రోజు వచ్చి ఆవిడ కట్టింది. సరే, మర్నాడు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి వెళ్ళాట. యుద్ధం జరుగుతోందిట. జరిగే యుద్ధంలో అలెగ్జాండర్ని పట్టుకున్నాడు, ఓడించాడు. కత్తి తీసి కొడదామని అనుకుని చెయ్యి పైకి ఎత్తేటప్పటికి చేతికి కట్టినటువంటి రాఖీ కనిపించింది. ఆలోచనలో పడ్డాడు. క్షణం చాలు కదా అవతల వాడికి. సంహరించేటటువంటి అవకాశం వచ్చినప్పటికీ క్షమాగుణంతో ఆలోచన చేసేటప్పటికీ వాడు తిరిగి ఇతన్ని ఆక్రమించి పట్టుకొని తర్వాత తను గెలిచిన వాడుగా డిక్లేర్ చేసుకున్నాడు. కానీ బుద్ధిమంతుడు కనుక ఎప్రిషియేట్ చేశాడు ఇతని యొక్క పరాక్రమాన్ని అని చిన్నప్పుడు మన నాన్టేల్ పుస్తకంలో చదువుకునేటువంటి కథ, చరిత్ర. క్షమకి ఉండేటటువంటి విలువ దానికి ఉంటుంది. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం, ఇది మరో గుణం అండి. సత్యం అంటే అర్థం ఏంటి? నిజము పలుకుట. మామూలుగా మనకు తెలిసిందైతే నిజం పలకడం అని. కానీ నిజం పలకడం సత్యం అని చెప్పలేదు మనకి మన గ్రంథాలు. ఏమిటి సత్యం అంటే? సత్యం భూతహితం ప్రోక్తం. సత్యం అంటే అందరికీ, ఎక్కువ మంది జనానికి ఏది హితాన్ని కలిగిస్తుందో అది సత్యం అని అంటే. ఇది మనకి చెప్తోంది, మనకి మన శాస్త్రం, మనకి నీతి శాస్త్రం చెప్తోంది అన్నమాట. అంటే చూసింది చూసినట్టుగా చెప్పడమే సత్యము అని అంటే అది ఎదటివాడికి, చుట్టూ ఉండే వాతావరణానికి ఇబ్బంది కలిగించేటట్టయితే ఆ సత్యము దోషం కలిగినది అవుతుంది. అంచేత సకల భూత హితకరమైనటువంటిది ఏదో అది సత్యం అంటే. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. సత్యంనే పలకాలి, కానీ అది వినేవాడికి ప్రియమైతేనే పలకాలి. ప్రియం బ్రూయాత్, ఎదటివాడికి నచ్చేట్టుగా చెప్పగలగాలి. ప్రియంచ నా అనృతం బ్రూయాత్, ఎదటివాడికి నచ్చేట్టుగా మాట్లాడమన్నాడు కదా అని ఓహో నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, బోడుగుండు వాడిని చూసి ఓహో ఏవి నీ జుల్పములు, ఓహో ఏమి నీ కేశములు, ఎంత ఎగిరిపోతున్నాయి గాలిలో, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. లేనిపోనివి కళ్ళబొల్లి కబుర్లు చెప్పకూడదు. ప్రియంచ నా అనృతం బ్రూయాత్ ఏచ ధర్మ సనాతన అని మనకి చెప్తుంటారు. అంచేత అనర్ధావహం కాని సత్యమేదో, హితకరమైనటువంటి వాక్యేదో దానిని సత్యము అని మనకి శాస్త్రం చెప్తోంది. అది మనకి అవసరము. మరి ఏమండి నిజంగా చెప్పాలి కానీ లేనిది చెప్పకూడదు కదండి, చెప్పకూడదు. అలాంటి హితకరం కానటువంటిది సత్యం నువ్వు పలకవలసి వస్తే ఆ సన్నివేశంలో నువ్వు అక్కడికి వెళ్ళకు, లేదా దాన్ని ఎట్లా నచ్చ చెప్పాలో అట్లా చెప్పు, లేదా అని దూరంగా ఉండు. ఇప్పుడు శుభమా అని వాడు ఏదో పెళ్లి చేసుకుంటూ మంగళసూత్రం కట్టడానికి సిద్ధపడుతున్నాడు అనుకోండి, ఇంకొక నిమిషంలో
ఎక్కడి నుంచో వాడితో మధ్య దూరం సమాచారం మోసుకొచ్చి ఎవరే మీ తాతగారు ఫలానా ఊళ్ళో ఉండి ఆయన పోయాడు అని చెప్పారనుకోండి, అంత ఉండేటువంటి ఆ సన్నివేశం కూడా దుఃఖకరంగా మారిపోతుంది కదా, అప్పుడు పెళ్ళి ఆగిపోతుంది అక్కడ. అంచేత నీకు అది తగదు కనుక అంతవరకు అయ్యేంతవరకు చక్కగా మాట్లాడకుండా కూర్చో. లేదా ఆ సన్నివేశానికి నువ్వు వెళ్ళకు. అయిపోయిన తర్వాత ఎప్పుడో తర్వాత దాన్ని ఎప్పుడు చెప్పదగునో అప్పుడు దాన్ని ఆ సమాచారం చెప్పచ్చు. అంచేత భూతహితకరమైనటువంటి వాక్కు ఏదో దానినే సత్యము అని అంటారు. ఇది మనకి మహానుభావుల యొక్క చరిత్రల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది యొక్క మాటలు మనకి అసత్యం పలికినారా అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది భూతహితకరమైతే తప్పనిసరిగా అట్లానే పలకాలి. మనకి రాముడి దగ్గర కూడా మనం చూస్తున్నాం కదా, అడవికి బయలుదేరబోతుంటే దశరథుడు రథానికి అడ్డం పడి, వెళ్ళకు, అడవికి వెళ్ళకు, నేను బతకలేను, నా ప్రాణం పోతుంది, రామా వెళ్ళకు. వినలేదు. ఆ రథం నడిపేటండి సుమంత్రుని చూసి, తీసుకువెళ్ళక రథాన్ని, నేను ఆజ్ఞాపిస్తున్నాను రాజుగా అంటాడు. కత్తెరలో పడ్డ పోక చెక్క అంటుంటారు కదా, అలా అయిపోయింది అతని పరిస్థితి. ఏం చేయాలో తోచలేదు. చూశాడు పవన్ రాముడికేసి, పడిపోయా అంటున్నాడు. మళ్ళీ నేను తిరిగి వచ్చాక మళ్ళీ నా ప్రాణం తీసేయడైనా. సరే తిరిగి వచ్చాక మళ్ళీ అని అడిగితే, ఇంత చుట్టూ జనం అంతా గోల పెడుతున్నారు కదయ్యా, నాకు వినపడలేదని చెప్పేసాయి. మీరు అలా అన్నారా మహారాజా, నాకు వినపడలేదు జనం అంతా గోల్లో అని చెప్పేవయ్యా, నడిపించు అన్నాడు. మరి ఇది అసత్యం పలకడం కాదా అని అనిపిస్తుంది మనకి సామాన్యంగా పైపైన ఆలోచిస్తే. కాదు. ఎందుకనంటే ఆయన తాత్కాలిక దుఃఖాన్ని తట్టుకోలేక అనే మాటే అది తప్ప నిజంగా మనసులోంచి అనే మాట కాదు అది. నిజానికి మనసులోంచి అందలుచుకుంటే, నేను కైకకి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసేసుకుంటున్నాను కనుక నువ్వు ఇప్పుడు వెళ్ళక్కర్లేదని ఒక మాట అంటే సరిపోయి. ఆ మాట మాత్రం ఆయన అనలా. నన్ను కాదనే సింహాసనం మీద కూర్చోవాయా అన్నాడు ఆయన. అంటే రాముడు చెడ్డోడు కావచ్చు, తను మాత్రం ఆడిన మాట తప్పనివాడు కావాలి అనే మనస్తత్వం అక్కడ దశరథుడిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తెలుసును పాపం రాముడికి. అంత అడ్డు పెట్టిన వాడే రేపొద్దున మళ్ళీ ఏదో సన్నివేశం వచ్చినప్పుడు ఎవడికి మాత్రం వాడికి వెళ్ళాలని ఉంటుందిలే, ఏదో భయపెట్టడానికి అన్నాడు తప్ప అని రేపొద్దున నిందారోపణ చేసినా ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనుషులు కదండి. అంచేత సత్యము అనేటటువంటిది ఒక్కొక్కసారి మనకి కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించినా అది ఎదటవాడి హితం కోసం మాట్లాడినది కనుక అయినట్టయితే దాన్ని తప్పకుండా సత్యం కిందే అంగీకరిస్తాం. కనుక రాముడు సత్యవాక్ పాలకుడు అనడంలో ఏం సందేహం లేదనమాట. సత్యం ఇది కూడా ఒక గుణం. ఇది కూడా భగవంతుడు తన యొక్క అనుజ్ఞ వల్లనే ప్రవర్తించేటట్లు చేస్తాడు ఆయన. దమః శమః. దమః అంటే మన ఇంద్రియాల యొక్క నిగ్రహం. ఎప్పుడు పనిచేయాలి, ఎప్పుడు పనిచేయద్దు, ఎలా పనిచేయాలి, ఎలా పనిచేయద్దు. శమః మానసిక ప్రవృత్తి, ఆలోచనలు. ఈ ఆలోచనలు కూడా ఎప్పుడు ఏ విషయాన్ని ఆలోచించాలి, ఎప్పుడు ఏ విషయాన్ని ఆలోచించని అవసరము లేదు. బాహ్యేంద్రియ నిగ్రహం, ఆంతరింద్రియ నిగ్రహం. ఆంతరింద్రియం అంటే మనస్సు. సరే, మనస్సు ఆధీనంలో ఉంటే అది శమం అంటాం. శరీరం ఇంద్రియాలు ఆధీనంలో ఉంటే దానిని దమము అని అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మానస ప్రవృత్తులు. వాటిని కూడా కంట్రోల్ చేసేవాడిని నేనే సుమా అనే విషయాన్ని భగవంతుడు చెబుతున్నాడు. దాని తర్వాత సుఖం దుఃఖం భవో భావ భయంచ భయమేవచ. సుఖం దుఃఖం ఇవి కూడా తన అధీనంలో ఉంటాయి. భవము అభావము అనుకూలంగా కలిగేటటువంటి మానస ప్రవృత్తి, ప్రతికూలంగా కలిగే మానస ప్రవృత్తికి భవ అభవములు అని పేరు. ఏమిటో వాటిని కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్త ప్రవృత్తులు ఏమిటి,
అవి ఆయన ఏ విధంగా నిగ్రహిస్తూ ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనేది సాగుతుండేటువంటి ప్రకరణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.